అనేకులకు భాషలుగా మార్చడానికి చెప్పటం దేవుడు పిలుపు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కావున నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా చెవులారా, పిలుపు పత్రిక 4:11. నాకు కొదువ కలిగినందున నీలాగు చెప్పులేదు, నేనున్న స్థితిలో ఆ స్థితిలో సంతృప్తి కలిగినందున. సంతృప్తి అంటే అర్థం ఏంటంటే తృప్తితో తృప్తితో ఏ సమయంలో ఏం నేర్పిస్తాడంటే తృప్తిగా అంటే ఉన్న దానిలో ఆనందముగా జీవించే చూపిస్తాడు. ఓ భక్తుడు ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో చాలా సంతోషమైన వ్యక్తి, ఆనందం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే తృప్తి కలిగిన వాళ్ళు చెప్తారు. అలాంటి చెప్తారా? కొంతమంది తృప్తి ఉండదు. 10,000 జీతం వస్తే చాలా ఉంటారు. 10,000 వచ్చింది అనుకోండి, 20,000 ఇస్తే బాగుంటుంది, 30,000 ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, పక్కోడు 2 అంతస్తులు కట్టించాడు అనుకోండి, ఆ ఇల్లు చూసిన తర్వాత తృప్తి ఉండదు. కొంతమంది బైక్ కొనుక్కుంటారు, పక్కోడు దానికంటే పెద్దది కొనుక్కుంటాడు అనుకో, ఇక తృప్తి ఉండదు. ఈ లోకంలో కొంతమంది సెల్ ఫోన్ కొనుక్కుంటారు, పక్కోడు యాప్ కొనుక్కున్నాడు అనుకో, తన ఫోన్ మీద తృప్తి ఉండదు. ఈ రోజుల్లో మనుషులు తృప్తి లేకుండా జీవిస్తున్నాడు కనుక హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు. వ్యక్తి వస్తే నువ్వు చిన్న ఇంట్లో ఉన్నా, నువ్వు ఏమి లేని వారిగా ఉన్నా, ఈ భూమి మీద నీకంటే సంతోషం కలిగినటువంటి వ్యక్తిగా ఎవరు లేనంతగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. చెప్పటం దేవుడు అడుగుతున్నాడు. ఒక 3 అంతస్తులు ఇల్లు కట్టిన వ్యక్తి చనిపోతే ఆయన పెద్ద దుఃఖం అవుతారా? చచ్చిపోతే 6 అడుగులు 6కి వాడు పెద్దోడైనా మనుషులు రకరకాల కార్యాలను పరిగెత్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నువ్వు సంతోషంగా ఉండడం దేవుడు నేర్పిస్తున్నాడు, నువ్వు ఆనందంగా ఉండడం నేర్పిస్తున్నాడు. నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ బిడ్డలతో, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యమంలో, ఆ పొలంలో నువ్వు దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని మహిమపరుస్తూ ఆనందపరుచుకుంటున్నావు. దేవుడు నేర్పిస్తున్నాడు. అని రోజు అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన వస్తే దేవుడిని నేర్పిస్తారంటే దేవునికి భయపడతాం, పాపానికి దూరంగా జీవించడం నేర్పిస్తాడు. రెండవది మనం చూస్తాం, మేలు చేసేవాడిగా, నువ్వు ఇతరులకు మంచి కార్యాలు చేసేవాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు, మార్చుకుంటున్న దేవుడు నేర్పిస్తాడు. మూడవది, సంతోషంగా జీవించడానికి తృప్తి కలిగిన వ్యక్తిగా, ఆనందం కలిగిన వ్యక్తిగా యేసయ్య మారుస్తాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం దేవుడు అందరికీ దయచేయను గాక. ఆమేన్. అంటే వాళ్ళకి కాదు, టైం టు టైం పాట పాడాలంటే పాటే పాడాలి, ఒక వచనం పాడమంటే ఒక వచనం పాడాలి, ఒక వచనం పాడమంటే 5 వచనాలు పాడారు, 5 నిమిషాలు మాట్లాడమంటే గంట మాట్లాడకుండా ఉండాలి. అదేవిధంగా ఒక ప్రార్థన చేయమంటే గంట తరబడి ప్రార్థన చేస్తారు. సందర్భాన్ని బట్టి, ఆ యొక్క సమయ సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన కానీ వాక్యము కానీ అందించడము దైవ సేవకుల యొక్క లక్షణం. సమయం ఆశయం అనుకున్న గంట తరబడి చెబితే ప్రజలు కూడా విసిగించుకుంటారు.
బ్రెయిన్ యొక్క గ్రాస్పింగ్ పవర్ ఐక్యూ అంటారు, దాని శాతం కూడా తగ్గి చూస్తాం కానీ అది గ్రహించదు, రిసీవ్ చేసుకోదు. చూస్తూ ఉంటాం కాలతోనే బ్రెయిన్ గ్రాస్పింగ్ చేయదు అనమాట. అలా అయిపోతుంది. విస్తారమైన కూడా మంచిది కాదు కూడా. కాబట్టి చెప్పిన సమయానికి కరెక్ట్గా మంచి వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి ఆ దేవుడిని పొందడానికి వర్తమానం అందించిన దైవదాసునికి, వారికి, వారి కుటుంబానికి నా తరఫున, సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. దేవుడు అయ్యగారిని, వారి పరిచయం దేవుడు విశాలపరిచి ఆశీర్వదించి దీవించుగాక. ఆమె చూడు, ఎక్కడ చెన్నై పట్టణము, మరి కొత్తపేట ఎక్కడ, ఈ పల్లెలు ఎక్కడ, మరి సమయాన్ని సిటీలో పరిచయం చేయడం గొప్పతనం కాదు. గొప్పలుగా వీరికి ఒక పాస్టర్ ఉన్నారు సిటీలో. అయితే వీరికి ఒక పాస్టర్, వాక్యం తెలుసుడల్లా పాస్టర్ అయిపోయారు. భద్రకు ఒక పాస్టర్ ఉన్నారు సిటీలో. వాళ్ళ మధ్య చెప్పడం కూడా పెద్ద ఇది విశేషం కాదు, యాడ్వర్బ్ కాదు, యాడ్జెక్టివ్ కాదు. పల్లెల్లోకి వెళ్ళి మారుమూల పల్లెలు ఇంత ప్రయాసపడి కుటుంబ సమేతంగా మరి ₹1000 ఖర్చు పెట్టి తెచ్చుకొని మరి దేవుడి వారి వర్తమానాన్ని మరి అనేక మందికి అందించాలని ఉద్దేశంతో మరి అయ్యగారంతా ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం వ్యర్థపోదు అని జీవగ్రంథంలో లిఖించబడి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. నేనే టాపిక్ అతను దీన్ని 2 నిమిషాలు కన్క్లూజన్ చేస్తాను. ఫినిష్ కన్క్లూడింగ్ లేదా కన్క్లూజన్ అంటారు, ఇంకా ముగింపు అంటారు, చేస్తారు. అసలు లేఖన భాగంలో 11వ అధ్యాయము 29లో ఏముందమ్మా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. తర్వాత ఏముంది? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని స్పష్టంగా చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2 మాటలు 5 minutes చేస్తాను. ఆల్రెడీ టైం అయిపోయింది, క్షమించండి. 2 గంటలకు క్లోజ్ అవ్వాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. సాత్వికుడను, నేను సాత్వికుడను. దీని ఇంగ్లీష్లో ఏమంటే మీక్నెస్ లేదా జెంటిల్నెస్ అంటారు. ఇంగ్లీష్లో జెంటిల్నెస్, సాత్వికుడు అంటారు. బైబిల్లో ఫస్ట్ తెలుగులో ఉంది కానీ సాత్వికుడు ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే జెంటిల్నెస్, ద మీక్నెస్ అని స్పష్టంగా తెలియజేయబడుతుంది. దీన్ని తెలుగులో మన భాషలో, పరిభాషలో సత్య గుణ సంపన్నుడు అంటారు. చక్కని భాషలో, జ్ఞానిక భాషలో సత్య గుణ సంపన్నుడు మన ప్రభువు సాత్వికుడు. హల్లెలూయా. అందుకని బైబిల్ కూడా చదవబోతు మత్తయి 5:5లో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు. మన దేవుడు కోపపడే దేవుడు కాదు, అసలు కోపిష్టి దేవుడు కాదు. ఆయనలో పిరికితనం కానీ, బలహీనత కానీ, కోపడమైనటువంటి లక్షణాలు కానీ ఆయనలో ఏమాత్రం లేవు. అసలు బలహీనత అంతకంటే ఎక్కువ ఏమి లేదు. మన దేవుడు సత్య గుణ సంపన్నుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. అంటే సాత్వికుడు అనే మాటకు వినయము కలిగిన వాడు, సాత్వికుడు అనే మాటకు ఓర్పు కలిగిన వాడు, సాత్వికుడు అనే మాటకు శాంతి స్వభావుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి సాత్వికుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నాము. అంటే ఈ సాత్వికతలో స్వచ్ఛత ఉన్నది. హల్లెలూయా. దయ ఉన్నది, ప్రేమ ఉన్నది. అలాంటి ఇవన్నీ కలగలిపినటువంటి వాడే సాత్వికుడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే సాత్వికుడు, స్వచ్ఛత కలిగినటువంటి వాడు, స్వచ్ఛమైన
సత్య గుణ సంపన్నుడు, చక్కగా చెప్పాలంటే మన తెలుగులో దయగలవాడు, ప్రేమ గలవాడు, శాంతి స్వభావుడు. మన దేవుడు సాత్వికుడు. అందుకే మనం చెప్పుకున్నాం కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. హల్లెలూయా. మరి సాత్వికులు ధన్యులు, మరి ఆ సాత్వికుడైనటువంటి ఆయన బిడ్డలమైన మనము ధన్యులకు. హల్లెలూయా. మనము మరి భూలోకంలో స్వతంత్రించుకుంటామట. మన ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడు, ఆయన బిడ్డలమైన మనము కూడా సాత్వికులు కలిగి ఉండాలి. అంటే ఏ కోపము, ఏ కక్ష, ఏ పిడికితనము, ఏ క్రూరత్వము, ఇవన్నీ ఉండకూడదు సాత్వికుడికి. అలా ఉంటే అవి సాత్వికుడి యొక్క లక్షణం కదండి. అదే దట్ ఈస్ నాట్ డెఫినేషన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద జెంటిల్నెస్. The meaning of the gentleness. What is the meaning of gentleness? ప్రేమ, దయ, కరుణ, జాలి, స్వచ్ఛత, ఇవన్నీ కలగలిపినటువంటిది సాత్వికత. హల్లెలూయా. అందుకంటున్నాడు సాత్వికులు ధన్యులు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన భయభక్తి కలిగి ఉంటారో, సాత్వికత కలిగి ఉంటారో, అలాంటి వారందరూ భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి సాత్వికత మనము కూడా కలిగి అంటున్నాడు. నేను ఐ యామ్ జెంటిల్నెస్ మ్యాన్, నేను సాత్వికుడను, దేనా ఎంతమంది ఉన్నారు? కాబట్టి నేను సాత్వికుడను. అలాంటి సాత్వికత మీరు కూడా చూపించాలి. అలాంటి ఆ సాత్వికతలో వినయము, ఓర్పు, స్వచ్ఛత, దయ, ప్రేమ, ఇవన్నీ మిక్సింగ్ అయి ఉంటారు. అవన్నీ కలగలిపినటువంటిదే సాత్వికత. జెంటల్నెస్, మీక్నెస్, లాటిన్ భాషలో. ఇక రెండవది, కదా దేన మనస్సు గలవాడు. మొదటిగా మనం ఏం తెలుసుకున్నాము? సాత్వికత కలిగి ఉండాలి. నీ నోటి మాట, నీ ప్రవర్తన, మన నోటి మాట, మన చూపులు, మన ఆలోచనలు, అంతరంగములు సాత్వికత కలిగి ఉండాలి. వాక్యం చెబుతున్న నేనైనా సరే, వింటున్నా నేనైనా సరే, బోధిస్తున్న నేనైనా సరే, సాత్వికత లేకపోతే భూలోకం కదా పరలోకం కూడా కలిగలేదు. వాక్యం చెబుతున్నా నేనైనా సరే, వింటున్నా మీరైనా సరే, ఈ సాత్వికత, ఈ గుణ సంపన్నత్వం లేకపోతే భూలోకము కదా సంతరించుకునేది. పరలోకం కూడా వెళ్ళలేదు అసలు. భూలోకంలో సంతరించుకుంటాను. ప్రియ సహోదరులుగా అంటున్నాడు, నేను సాత్వికుడను, దేన మనసు కలిగిన వాడును. దేన మనసు అంటే వినయపూర్వకమైన మనసు. అది వినయపూర్వకమైన మనసు. ఒక రకంగా చెప్పాలంటే కృప అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కృప, ఏ కనికరము లేనటువంటి కృప తప్పదండి. ఏ యోగ్యత లేనటువంటి వాడైనా నన్ను, ఏ అర్హత లేని వాడైనా నన్ను, అయోగ్యులైన నన్ను దేవుడు మన పట్ల కృప చూపాడు. అదే ఆయన దయాదీనత్వం. హల్లెలూయా. This is the one type of synonyms. కృప సమాసార్థంలో చెప్తే అది కృప. నేను దేన మనస్సు దీనుడను. అంత దేవుడు అంటే గాడిద ఎక్కి యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారు. ఎంత దీనుడు చూడండి. రాజు ఎలా ఉండాలి? గాడిద ఎక్కి యెరూషలేముకు ప్రయాణం కట్టి ఎంత దీనుడు చూడండి. ఎంత దీనుడు అంటే వన్ టైప్ ఆఫ్ తగ్గించుకోవడం. ఈనాడు ఏ పాస్టర్కి,
ఈ దీనత్వం లేదు, విశ్వాసులకు దీనత్వం లేదు. ఇది లేకనే ఈనాడు కుటుంబాలు, సంఘాలు, సమాజాలు కొట్టుకొస్తున్నారు. ఒక పరిపూర్ణమైన వినయం, ఒక సంపూర్ణమైన వినయం, విధేయత, ఒబీడియంట్ సంఘములో లేదు, ఆస్తులో లేదు, సమాజంలో, దేశంలో లేదు. This is also one type of obedience. Those who are in the following the obedience of the God, ఎవరున్నారు దేవుడు వినయం కలిగి ఉన్నారు? నేను దీనుడను, ఆయనే మనకు దీనుడు. హల్లెలూయా. అంత దీనత్వం కలిగినటువంటి వాడు మనం యేసయ్య. ఎంత దీనత్వం అంటే తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా నీ కొరకు నా కొరకు పెట్టినటువంటి గొప్ప గనుడు మన ప్రభువైన యేసు. అందుకంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏ హిందువులకో, క్రైస్తవులకు, ఇస్లామికో, జొరాస్ట్రియన్లకో, జైనులకో, బౌద్ధులకో, ముస్లింలకో చెప్పలే మాట. యావత్ ప్రపంచంలో నుండి 7 ఖండాలు, ప్రపంచం నుండి అఖండమైన 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో నివసించే ప్రతి 3,000 పైచిలకు మతాలు, భాషలు ఉన్నాయి. అందరూ సంబోధించి చెబుతున్నాడు. ఏం సంబోధిస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఓ క్రైస్తవులారా, ఓ బాలికలారా, ఓ బలలారా, ఎక్కడ అనిపించడా? అలా ఏం పిలవలా. కంప్లీట్ గా అందరినీ కలుపుకుని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఖండించి కాపాడడం కాక. కానుకల నిమిత్తము కానుకల పాట పాడాలని మనం చూస్తాం.